హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ అయితే నేను ఈవినింగ్ రొటీన్ అంటే స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఏం రెడీ చేస్తానా, అది ఈవినింగ్ ఏం చేస్తానని ఒక చిన్న వ్లాగ్లా చేశాను. సో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అది చూసే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈవినింగ్ ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అరౌండ్ 5:15 అలా అవుతుంది. సో వాళ్ళు వచ్చే టైంకి నేను ఇట్లా ఏదో ఒక ఫ్రూట్ ముందుగా వచ్చే టైంకి రెడీగా ఉండేటట్టు కట్ చేసి పెడతాను. ఇంకా వచ్చాకంటే కొంచెం కుదరదు కదా, ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది. సో రెడీగా ఇవ్వడానికి ఈజీగా ఉంటుందనేసి వచ్చేసరికి ఇలా ఫ్రూట్ కట్ చేసి పెడుతున్నాను. ఎవ్రీడే కంపల్సరీగా ఏదో ఒక ఫ్రూట్ ఇస్తాను, 1 or 2 ఫ్రూట్స్ ఇట్లా కట్ చేసి ఇద్దరికి కొన్ని కొన్ని పీసెస్ వేసి ఇట్లా ఫోర్క్ పెట్టిస్తే చక్కగా తినేస్తారు. నేను ఈలోపు పక్క స్టవ్ మీద టీ పెట్టేసుకున్నాను. మా అత్తయ్య వాళ్ళ కాఫీ కల్పించాను, నేను టీ పెట్టుకున్నాను. సో అవి రెడీ అయిపోయాయి. ఇంకా నేను టీ తాగేస్తాను. నాకు టీ అంటే చాలా ఇష్టం. మీరు ఎంతమందికి టీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఈవినింగ్ టైం తాగితే చాలా బాగా అనిపిస్తుంది. సో నేను ఇంకా టీ పెట్టుకొని తాగేసి ఈలోపు ఇంకా ఇది రెడీ చేసుకున్నాను అన్నట్టు. ఫ్రూట్ కట్ చేసి పెట్టాను కదా, ఇంకా పిల్లలు నన్ను మార్నింగ్ అడిగారు అన్నట్టు బర్గర్ చేయమ్మా అనేసి. సో వెజ్ బర్గర్ అంటే ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను, ఎలా అందరూ ఎలా చేస్తారో కానీ. సో ఇంకా ఆ రోజు చిక్ పీస్ కాబూలి శనగలు అంటారు కదా, అవి కూడా బాయిల్ చేసి పెట్టాను. కానీ అవి మా అమ్మాయి తింటుంది కానీ మా అబ్బాయి ఇష్టంగా తినడు. సో అందుకనేసి ఇందులో వేసి స్మాష్ చేస్తే తెలియకుండా తినేస్తాడు కదా అనేసి 2 బంగాళదుంపలు బాయిల్ చేశాను అనమాట. అవి కొంచెం చల్లారిన తర్వాత నేను చిక్ పీస్ బాయిల్ చేసి పెట్టాను కదా, అవి కూడా ఒక 2 స్పూన్స్ అలా వేసుకున్నాను. అవి వేసుకొని ఇట్లా మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. స్మాష్ చేసేది ఉంటుంది కదా, అలా చేస్తే మెత్తగా అవుతుంది. సో ఇంకా దాంట్లో క్యారెట్ వేస్తున్నాను. ఇంకా మీ ఇష్టం, తింటే పిల్లలు అయితే కనుక క్యారెట్, కొత్తిమీర ఇంకేమైనా అలా వేసుకోవచ్చు వెజిటేబుల్స్. నేనైతే ఇవే వేసాను. ఇంకా క్యారెట్ తురుము, దానికి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ వేసాను, కొంచెం కారం వేసాను, కొంచెం ధనియా పౌడర్ వేసాను, కొంచెం వచ్చేసి ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అన్నట్టు. ఇంకంతే, ఇది చాలా సింపుల్. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు. సో గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, ఇంకా బీన్స్ వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకొని. సో నేనైతే వీటి వరకు వేసి ఇట్లా చూసారుగా అట్లా మంచిగా చపాతీ పిండిలాగా అన్నట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వీటిలాగా చిన్న చిన్నవి ఇట్లా ఒత్తుకొని ఇట్లా వేసుకోవాలన్నట్టు. ఆ 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. మీకు కొంచెం పిండి లూజ్ అవుతుందంటే కనుక కొంచెం ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ కానీ అలా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు, నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇంకా నేను ఆ రోజు బర్గర్ బ్రెడ్ కోసం వెళ్ళాను షాప్స్కి, కానీ బర్గర్ బ్రెడ్ అయితే లేదని చెప్పారు. సో ఇంక నేను శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. ఆ 2 బ్రెడ్ని 2 స్లైసెస్ అలా వేట్ చేసుకోవాలి. ఇంతలో నేను రెడీ చేసేసరికి పిల్లలు వచ్చేసారు. ఇంక పిల్లలు వచ్చారంటే ఇది నేను చేస్తాను అంటారు. మా అమ్మాయి అయితే ఒక 1 స్పూన్ మయోనీస్ వేస్తుంది, 1 స్పూన్ టమాటా కేచప్ వేస్తుంది అన్నట్టు. ఆ రెండింటిని మిక్స్ చేయాలి. అంతలోకి మా బాబు వచ్చాడు. నేను మిక్స్ చేస్తాను. ఇంకా అందుకే నేను వాళ్ళు వచ్చేసరికి రెడీ చేసి పెట్టుకుంటే ఇలా ఉండదు కదా అనేసి ఇంకా రెడీ, కానీ ఇష్టంగానే చేస్తారు. ఇంకా అదిగో మంచిగా మిక్స్ చేశాడు. తన బర్గర్‌కి తనే అప్లై చేసుకున్నాడు అన్నట్టు. ఇంకా అదిగో ఇట్లా రెండింటిని మిక్స్ చేసుకొని ఇట్లా ఫస్ట్ బ్రెడ్ అయితే తీసుకొని దానికి అప్లై చేయాలి ఆ క్రీమ్‌ని. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నా. అంటే మా అమ్మాయి ఆనియన్సే తింటుంది, నేను ఓన్లీ ఆనియన్స్ వేసాను. టమాటా పీసెస్ వేసుకోవచ్చు, క్యుకుంబర్ వేసుకోవచ్చు, మీ ఇష్టము. మీ పిల్లలు ఏది తింటే కనుక అది అలాగా. మా అమ్మాయి అయితే ఇలా ఇది చాలమ్మా అంది. ఓకేలే అనేసి ఇంక నేను ఆల్రెడీ దాంట్లో వేసాను కదా స్టఫ్‌లో, అందుకనేసి ఇంకా ఇదే వేసాను. ఇంక దాని మీద ఇంకొంచెం మయోనీస్ వేసుకొని మళ్ళీ దాని మీద కొంచెం ఆనియన్స్ వేసుకొని అట్లా చేసుకొని ఇంకా పిల్లలకి ఇచ్చేది చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకైతే కనుక ఇది, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుందిలే. కానీ ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇట్లా ఇష్టమైనది ఏదైనా చేసి పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో ఇంక ఇది మంచిగా చేయించాను. ఇది తినేసి అయితే పిల్లలు చాలా బాగుందన్నారు. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడుకుంటారు. ఇంకా ఆడుకున్న తర్వాత ఇంకా మామూలుగా ఇంకా హోంవర్క్స్ అవన్నీ ఉంటే చేసేస్తారు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈవినింగ్ రొటీన్. ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.